ప్రారంభమైన ఈ సువార్త ఇప్పుడు అనేక ప్రాంతాలకు, అనేక పట్టణాలకు, పల్లెటూరులకు, గ్రామాలకు కూడా చేరి ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ సర్వశక్తుని మినిస్ట్రీస్గా పేరు పొంది అనేక ఆత్మను రక్షించడానికి దైవ సేవకులను బహుగా వాడుకొని ఇంత గొప్ప సంఘంగా ఏర్పడింది. సంఘానికి నమ్మకంగా జీవించి దేవుడి పరిచర్యలో అనేక సంఘ పెద్దలకు కూడా భాగమయ్యారు. వారిలో సహవాసం పంచుకున్న ప్రతి ఒక్కరికి సువార్త పరిచర్యలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు వ్యక్తిగత సువార్త పరిచర్య యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. స్టూడెంట్స్ అందరూ కలిసి, విశ్వాసులందరూ కలిసి చాలా కాలం అయింది. ఒకప్పుడైతే దేవుని సువార్తను చాలా చక్కగా ప్రకటించేవాళ్ళం. పర్సన్ టు పర్సన్ చాలా ఛాలెంజింగ్గా దేవుని సువార్తను చాటుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కొంత గ్యాప్ వచ్చింది కదా, అందరు ఎలా ఉన్నారు ఒకసారి కలిసి తెలుసుకుందాం. హలో లావణ్య. హలో అక్క, చెప్పు. ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. సరే, మనందరం ఒకసారి కలుద్దాం అనుకుంటున్నాను. సరే అక్క. ఎక్కడ? మా ఇంట్లోనే. సరే, నువ్వు వస్తూ మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ఇంటికి వచ్చేసే. సరే అక్క. ప్రైజ్ ది లార్డ్. అక్క. రండి, కూర్చోండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా అక్క. అంతకుముందు దేవుడి సువార్తను మనం చాలా చక్కగా ప్రకటించేవాళ్ళం. దేవుడు మనకి ఇచ్చిన సంతోషాన్ని అనుభవిస్తూ అది అనేక మందికి పంచుతూ వచ్చేవాళ్ళం. దైవ సేవకుల ద్వారా మనం పొందుకున్న ఆదరణను అనేక మందికి వివరిస్తూ ఉండేవాళ్ళం. ఇవన్నీ మంచి అనుభవాలు కదా? అవునక్క. నేనైతే దేవుని కృపను బట్టి అదే ప్రేరణతో అందరికీ వ్యక్తిగత సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాను. మరి మీరందరూ అదే విధంగా చేస్తున్నారా? అబ్బాయి లేదక్క. అంతకుముందు అయితే ఇంట్రెస్ట్ ఉండేది, ఇప్పుడు లేదక్క. అదేంటి? మరి నువ్వు? వ్యక్తిగత సువార్త ప్రకటించాలంటే భయం వేస్తుంది అక్క. వారు నా మాటలు అసలు ఏమీ వినట్లేదు. భయమా? అంతే కదా, ఈ అంత్య దినాల్లో మన గురించి మనం చూసుకుంటే చాలు. అయినా నా జాబ్ టెన్షన్లో నేను వర్క్లో బిజీ అయిపోతున్నాను. సువార్తను ప్రకటించే సమయం లేదు. అయినా పాస్టర్స్ ఉన్నారు సువార్తను ప్రకటించడానికి. పాస్టర్సా? ఒకప్పుడు మీరందరూ సువార్తను ఎంతో ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. మీరందరూ ఈ విధంగా మాట్లాడుతుంటే నాకు ఎంతో బాధగా ఉంది. ఒకప్పుడు నా ఆసక్తి ఇప్పుడు లేదంటే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. అయినా మీకు ఇలా చెప్తే అర్థం కాదు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. నేను ఒకరోజు బుక్ స్టాల్ని సందర్శిస్తూ ఉన్నప్పుడు ఒక బుక్ని చూశాను. ఆ బుక్ పేరు ఆయన అడుగుజాడల్లో. ఆ బుక్ ప్రొఫెసర్ హానూక్ గారిచే రచింపబడింది. ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది విద్యార్థులను దేవుని వైపు తిప్పుకొని, అలానే ఆయన దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి యవ్వన వయసులో అనేక ఆత్మలను రక్షించడానికి దేవుడు ఆయన్ని ఒక ప్రముఖ పాత్రగా వాడుతున్నాడు. అయినా ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఆ యొక్క సంఘటనని మీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను. నాతో కలిసి రండి. సరే అక్క. జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం చూద్దాం. ఆయన 1905వ సంవత్సరంలో జన్మించారు. ఆయన బాల్యంలోనే మారుమనసు పొంది అనేక మంది యవనస్తులకు ఉపయోగపడేలాగున UESI అనే ఆర్గనైజేషన్ ద్వారా అనేక మంది విద్యార్థుల మధ్య పరిచర్య జరుగుతూ ఉంది. ప్రొఫెసర్ హానూక్ గారు కాలేజీలో పనిచేస్తున్న రోజుల్లో ప్రతిరోజు ఆయన కాలేజ్కి నడుచుకుంటూ వెళ్ళేవారు. ఆయన వెళ్తూ ఉన్నటువంటి సమయంలో రోడ్డు మీద ఆయనను కలవరపరిచిన దృశ్యం. అయ్యో, ఈ కుష్టి రోగిని చూస్తుంటే జాలేస్తుంది. ఈ కుష్టి వ్యాధిని తీసే దేవా, అయ్యా బాధగా ఉందయ్యా, అయ్యా దేవుడా బాధను తీసే దేవా. అయ్యో దేవా, ఇతనికి నీ శుభార్తకు చెప్పాలని, కాకపోతే ఇతను కుష్టి రోగి. ఇతని దగ్గరికి వెళ్తే నాకేమన్నా అవ్వచ్చేమో. అసలుకే ఈ వ్యాధి ముట్టుకుంటే అనుకునేది. సరే, ఈసారి ఎప్పుడైనా చెప్తాను లేదు. ఆ కుష్ఠరోగి పరిస్థితి ఎలాంటిదంటే తల్లిదండ్రులు కూడా చీదరించుకునే
చేసుకునే వంటి భయంకరమైన పరిస్థితి. తన తల్లిదండ్రుల చేత నెట్టివేయబడ్డాడు. తనకు కనీసం ఒక ముద్ద పెట్టడానికైనా ఎవ్వరూ ఇష్టపడేవారు కాదు. చూద్దాం ఆ కుష్ఠరోగ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో. అమ్మా అన్నమునే పెట్టండి అమ్మా. ఓయ్ ఆగాగు, ఏంటిలా వచ్చేస్తున్నావు? నిన్ను చూడాలంటేనే నా అక్షరాగా ఉంది. వెళ్ళి ఇక్కడి నుంచి. నిన్ను అంటుకుంటే నీ రోగం నాకు వచ్చేలాగుంది. వెళ్ళు. అమ్మా మీరైనా అన్నమునే పెట్టండి అమ్మా, చాలా ఆకలిగా ఉందమ్మా. ఓయ్ దూరంగా పో, దూరంగా పో. ఇక్కడ పెడుతున్నా తిను. అయ్యో ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది. అయ్యో ఎలా అయిపోయింది ఏంటి, బాధగా ఉంది. నా తల్లిదండ్రులు కూడా నన్ను పట్టించుకోవట్లేదే. అయ్యో అయ్యో, ఇతనికి నేను సువార్త చెప్పకపోతే, అర్ధాంతరంగా చనిపోతే ఎవరు బాధ్యులు అని గర్విస్తున్నాను. దేవా, ఈ వ్యక్తికి నువ్వే సహాయం చేయమని అడుగుతున్నావు. అయ్యో నన్ను ప్రేమించేవారు ఎవరు లేరే. హానోకారు కుష్ఠరోగిని గుర్చి దేవుని చేత గద్దింపబడి కాలేజీకి కూడా వెళ్లకుండా వెనుక తిరిగి ఇంటికి వెళ్ళి ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేశాను. అయ్యో ప్రభువా, నువ్వు నన్ను గర్దిస్తున్నావు కానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు ధైర్యం కావట్లేదు. నువ్వే సహాయం దయచేయి ప్రభువా. హాను, ఆ వ్యక్తికి నువ్వు సువార్త చెప్పకపోతే, ఒకవేళ ఆ వ్యక్తి అర్ధాంతరంగా చనిపోతే అతని ఆత్మల గురించి మీరే లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు వెళ్ళి అతనికి సువార్త చెప్పు. సరే ప్రభువా, వెళ్తాను. ఆ వ్యాధి నాకు వచ్చినా పర్వాలేదు. ఆ వ్యక్తికి నీ ప్రేమను గురించి చెప్తాను. వెళ్తాను. ఈ రీతిగా హానోక్ గారు దేవుని చేత గద్దింపబడి తర్వాత రోజు హానోక్ గారు కాలేజ్కి వెళ్తున్న సమయంలో ఆ కుష్ఠరోగి కనుక కనిపిస్తే తప్పకుండా నీ గురించి చెప్తాను ప్రభువా అని వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన రీతిగా ఆ మార్గంలో వెళ్తుండగా ప్రభువా, ఆ కుష్ఠరోగి కనుక నేను వెళ్ళే ప్రయాణం కనిపిస్తే నీ ప్రేమ గురించి ఖచ్చితంగా చెప్తాను. అయ్యో, ఇక్కడ ఉన్నాడు బాబు, ఏంటి పరిస్థితి? అయ్యో మీరు నా దగ్గరికి వస్తానండి, దూరంగా వెళ్ళండి, ఈ వ్యాధి మీకు కూడా అనుకోనిద్ది. పర్లేదు బాబు, ఏంటి పరిస్థితి? నన్ను నా వ్యాధిని చూసి నన్ను ప్రేమించేవారు ఎవరు లేరయ్యా. నన్ను ప్రేమించేవారు ఎవరు లేరయ్యా. నా తల్లిదండ్రులు కూడా నన్ను పట్టించుకోకలేదయ్యా. ఈ లోకమంతా నన్ను తృణీకరించిందయ్యా. నాకు బతకాలని లేదయ్యా. నా జీవితంలో సంతోషం అనేది లేదయ్యా. ఆకలితో అలమటించిపోతున్నానయ్యా. సరే, బాధపడు. నాన్న వారు నిన్ను నెట్టివేసిన, తృణీకరించిన, నిన్ను బయటకు నెట్టిన, నిన్ను ప్రేమించేవారు ఒకరున్నారు. ఆయన ఎవరయ్యా? ఆయన ఎవరో కాదు, నీ కోసం సిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభు. ఆయన నీ శరీరం కులిపోవచ్చేమో కానీ ఆ ఆత్మ మాత్రం చాలా విలువైనది. ఆ విలువైన ఆత్మ ప్రభు అయిన యేసు కావాలి. నువ్వు చేయవలసింది ఒకటే, నీ పాపములన్నీ ఒప్పుకొని ఆయన ముందు పశ్చాత్తాపడాలి. అప్పుడు ఆయన నిన్ను ఒక తండ్రిలా ఆదరిస్తాడు. నువ్వు ఆయన్ని ఒక రక్షకుడిగా స్వీకరించాలి. ప్రార్థన చేయి బాబు, నీ పాపములన్నీ ఒప్పుకొని ప్రార్థన చేయి. తప్పకుండా ప్రార్థన చేస్తానయ్యా. నువ్వు చెప్తుంటే ఆదరణ కలుగుతుంది. తప్పకుండా చేస్తాను. ప్రభువా, నా వ్యాధిని బట్టి నన్ను ప్రేమించేవారు ఎవరు లేరయ్యా. ఈ లోకమంతా నన్ను తృణీకరించిందయ్యా. అయ్యా, నా తల్లిదండ్రులు కూడా నన్ను పట్టించుకోలేదయ్యా. నాకు అసలు బ్రతకాలం లేదయ్యా. అయ్యా, నా శరీరం కుళ్ళిపోయినా సరే నా ఆత్మని నీ పరలోకానికి తీసుకెళ్ళమని అడుగుతున్నామయ్యా. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అయ్యా, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందయ్యా. నా బాధ మొత్తం తొలగిపోయినట్టుందయ్యా. సరే బాబు, ఇంకా భారంగా ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, తండ్రి, ఈ వ్యక్తికి నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాను. ఈ రాత్రి తనతో నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తనతో ఈ రాత్రి నువ్వు మాట్లాడుతున్నట్టున్నా యేసు నామములో అడిగి
ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? జస్ట్ ఇప్పుడే పంచాయతీ వాళ్ళు వచ్చి తను తీసుకెళ్లారు. అయ్యో దేవా, ఎందుకా నువ్వు అతనికి సువార్త చెప్పమన్నావు? ఒక్క ఆత్మ కూడా ఎంత విలువైంది. నీ ఒక్క రోజు ఆలస్యం చేస్తుంటే ఆ వ్యక్తి అర్ధాంతరంగా మరణించి ఉండేవాడు. అందుకా నువ్వు నన్ను సువార్త చెప్పమన్నావు. అతన్ని నీ దగ్గరికి చేర్చుకునేందుకు నన్ను ఒక సువార్త పత్రికగా వాడుకున్నావు. దేవా, నీకే స్తుతులయ్యా. అయ్యా, అతను నీ దగ్గర నీ రాజ్యంలో ఉన్నాడని నమ్ముతున్నాను. అతని దిక్కులేని ఆ వ్యక్తికి నీవే తోడై నిలబడ్డావు. దేవా, నీకే స్తుతులయ్యా. ఇలాగా కుష్ఠరోగి కొరకు ప్రార్థించి దేవుని రాజ్యంలో ఉన్నాడని అనుకొని దేవుడు అతన్ని వాడుకున్నందుకు స్తుతులు చెల్లించాడు. ఈ రీతిగా ఆయన జీవితంలో ఈ యొక్క సంఘటన జరిగినది. చూశారు కదా ప్రొఫెసర్ హానూక్ గారి జీవితంలో ఏం జరిగిందో. ఆ యొక్క కుష్ఠరోగి దయనీయమైన స్థితిని చూసి నా హృదయం ఎంతో బద్దలైపోయింది. ఆ పుస్తకం నేను చదువుతున్నప్పుడు నా హృదయం ఎంతో కదల్చబడింది. నిజమే, ఒకసారి ఆలోచించండి. దేవుడి వాక్యం సెలవిస్తుంది, పంట చాలా విస్తారంగా ఉంది, కానీ దాన్ని పనివారు మాత్రం కొంతమందే ఉన్నారు. భయమేస్తుందక్క అని నువ్వు అంటున్నావు, ఇంట్రెస్ట్ లేదక్క అని నువ్వు అంటున్నావు. మన పని కాదులే, పాస్టర్స్ ఉన్నారు కదా చూసుకుంటారని నువ్వు అంటున్నావు. కానీ దేవుని ప్రేమను అనుభవిస్తున్న మనం మాత్రమే ఆ యొక్క ప్రేమ గురించి అనేక మందికి చెప్పగలము. వారి ఆత్మలను మనం మాత్రమే రక్షించగలం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ యొక్క పంట కోసే బాధ్యత మన మీద ఉందని. వారు వినట్లేదు కదా అని చెప్పని అలా వదిలేయడం కాదు, వారి దగ్గరకు మనమే వెళ్ళాలి. వారి అవసరత ఏంటో మనం తెలుసుకోవాలి. మనం వింటూ వచ్చాం కదా, సరి అయిన సమయాన్ని చూసుకొని, సరి అయిన దారి చూసుకొని వారికి స్వార్థను ప్రకటించాలని. మనలాగే ప్రొఫెసర్ హానూక్ గారు అనుకొని ఉంటే ఆ యొక్క కుష్ఠరోగి యొక్క ఆత్మ దేవుణ్ణి చేరగలిగి ఉండేదా? ఆ యొక్క ఆత్మ దేవుణ్ణి చెంతకు వచ్చి ఉండేదా? ఒక్కసారి ఆలోచించండి. నిజమే అక్క, నా కళ్ళ ముందే ఎంతో మంది ఆత్మలు నశించిపోతూ ఉంటే చూస్తూ ఉన్నాను. ఇంట్రెస్ట్ లేదులే అని వదిలేశాను. కానీ ఇప్పుడు వదలనక్క, చర్చికి తీసుకొని వస్తాను, దేవుని మాటలు చెప్తాను, వాళ్ళ ఆత్మని నేను కాపాడుతాను. వెరీ గుడ్ లావణ్య. అవునక్క, నేను కూడా ఇన్ని రోజుల నుంచి వర్క్లో బిజీగా ఉండడం వల్ల సువార్తను ప్రకటించలేకపోయాను. ఈ రోజు నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక నుంచి నా తోటి వారికి, స్నేహితులకు తప్పక సువార్తను ప్రకటిస్తాను. ఎందుకంటే నేను మరణించిన తర్వాత దేవునికి వారి ఆత్మల గురించి నేను లెక్క చెప్పవలసిన దాన్నే ఉన్నాను. కనుక తప్పక సువార్తను ప్రకటిస్తాను. అవునక్క, నేను కూడా చెప్తాను. మా బంధువుల్లో కూడా ఎంతో మంది అన్యజనులు ఉన్నారు. వారి కోసం నేను సువార్త చెప్పాలి. వారి గురించి నేను దేవుడికి లెక్క చెప్పుకోవాల్సిన దాన్ని ఉన్నాను. నేను ఈ రోజు నుంచి వారి గురించి ప్రార్థించి వారి సువార్త ప్రకటిస్తాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని వివరించడం అనేది మనకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. బైబిల్ బోధిస్తుంది కదా, స్వార్థ చెప్పువారి పాదములు సుందరములై ఉన్నవి అని. మనం కూడా అనేక ఆత్మలను రక్షించడానికి మన వంతు కృషి చేద్దాం. ఒక్క ఆత్మనైనా రక్షించగలుగుదాం. నిజమే కదా, ప్రొఫెసర్ హానూక్ వలె మనము కూడా ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ వంతులో నీవు ఇతరులకు క్షేమకరంగా ఉన్నావా? వారి కొరకు కన్నీరు కారుస్తున్నావా? ప్రభు ప్రేమను చూపిస్తున్నావా? మనం కూడా ప్రొఫెసర్ హానూక్ వలె ఈ సహవాసం స్థాపించిన పాస్టర్ శ్రీనివాస్ రెడ్డి వారి వలె తన జాతిని ఉపవాసంతో రక్షించుకున్న ఎస్తేరు వలె ఆ రోజుల్లో వారు చూపించిన క్రీస్తు ప్రేమను ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి
ద్వారానే సువార్త అందించాలని ముఖ్య ఉద్దేశం. అందుకు సహకరించేవారు అనేకులు ముందుకు రావాలని ప్రార్థిస్తూ ఈ సర్వశక్తి మినిస్ట్రీస్ పరిచర్య సర్వశక్తి మినిస్ట్రీస్ యొక్క పరిచర్య ఎలా ప్రారంభమైంది అంటే మొదటగా ఈ పరిచర్య నంబూరులో పుట్టింది. ఆ తర్వాత 2007వ సంవత్సరంలో గుంటూరులో మొదటగా ఇద్దరితో ప్రారంభమైన ఈ పరిచర్య ఎన్నో శ్రమల గుండా సాగుతూ దేవుని వాక్యం ద్వారా అందరూ ఆదరణ పొందుతూ అనేక ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించింది. అలా కొనసాగుతున్న ఈ పరిచర్య 2009లో పలకలూరులో కొంతమంది బిడ్డల ద్వారా ప్రారంభమైంది. అలాగే 2010లో నల్లపాడులో స్థాపించబడింది. అనేక ఆత్మలను నడిపిస్తుంది. ఆ తర్వాత 2011లో నల్లపాడులో ఉన్న సంఘ సభ్యుల ద్వారా ఈ పరిచర్య పాటిబండ అనే గ్రామానికి నడిపించింది. 2012లో కాజా అనే ఊరికి దేవుని ఆత్మ ద్వారా కొంతమందికి ప్రేరేపింపబడి అక్కడ ఈ సేవ ఆరంభమైంది. ఇలా అనేక ప్రాంతాలకు వెళ్తూ అక్కడి నుండి అనేక సభ్యుల ద్వారా 2015లో హౌస్ గణేష్, 2016లో పుట్టకోట, 2017లో నాదెండ్లలో ఈ పరిచర్య ముందుకు సాగుతూ ఉంది. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా, టీవీ పరిచర్య ద్వారా కూడా అనేక ఆత్మలను రక్షిస్తుంది. అలాగే లాక్డౌన్ టైంలో కూడా విజయవాడలో ఈ పరిచర్య కొనసాగింపబడుతూ ఉంది. అంతేకాదు అనేక మీటింగ్స్ ద్వారా ఎన్నో ఆత్మలను రక్షిస్తూ ముందుకు కొనసాగుతూ ఉంది. ఈ పరిచర్య అభివృద్ధి కొరకు మన వ్యక్తిగత పరిచర్య ఎంతో అవసరమైనదని చెప్తూ ఈ పరిచర్యలో సర్వశక్తిని మినిస్ట్రీస్ ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళాలని, అనేక ఆత్మలను రక్షించాలని ప్రార్థన చేద్దాం. ఇన్ని సంఘాలు కట్టబడడానికి మన పాస్టర్ గారు ఎంతో శ్రమ ఉంది. ఎన్ని ఇబ్బందులు, ఎన్నో అడ్డంకులు కలిగినప్పుడు మన పాస్టర్ గారి వాక్యం, అరుణక్క గారి ప్రార్థన మన సంఘానికి ఎంతో ఆదరణ కలిగించింది. వారందరి గురించి మనం ప్రార్థన చేద్దాం. ఈ సర్వశక్తి మినిస్ట్రీస్ ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళాలని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం.
ప్రయాణములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నీ చేరే క్షణమురాగా, నీవెద నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణమురాగా, నీవెద నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ గురించి ప్రేమత తేజ విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే, నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకల్లని ప్రేమ శిఖరము. ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరుతుని. సర్వకృపానిధి నీవు, సర్వాధికారి నీవు, సర్వస్వరూపిణి నీవు, ఆరాధించు నీవే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకల్లని ప్రేమ శిఖరము. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే గదాన ఆరాధన, నీవే గదాన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదాన ఆరాధన, నీవే కదాన ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన, ఆరాధన నీవే కదాన ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడు విడవని దేవుడు, గడిచిన సంవత్సరాలన్నీ తన కృపలో నడిపించిన దేవుడు, అరణ్య మార్గములో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు పోషించిన దేవుడు, ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడబోతున్న దేవుడు. సజీవుడవైనా యేసయ్యా, నిన్ను ఆశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరసితివే. సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైన యేసయ్యా, నిన్ను ఆశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరసితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందనులతో. సజీవుడవైన యేసయ్యా,
ఏళ్ళు నీ శ్వాసమును మోసినది నీవే, నీ కృపకాశిలో నా చెయ్యి విడువక నడిపించుతున్నది నీవే. నలువది ఏళ్ళు నీ శ్వాసమును మోసినది నీవే, నీ కృపకాశిలో నా చెయ్యి విడువక నడిపించుతున్నది నీవే. పరమరాజములో భారముగా చేసితివే, పరిపూర్ణమైన నీ ఉపదేశమును సజీవుడవైన యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవైతివే. సముద్రమంత సమృద్ధితో ఆనందించనిలో అనుదినము పొంది ఆరాధించనిలే, ఆనందములతో ఆనందించనిలో అనుదినము పొంది ఆరాధించనిలే, ఆనందములతో సజీవుడవైన యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సజీవుడైన దేవుడు, స్తోత్రం. సకల విధములైన ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుడు, ఇంతవరకు ఈ మినిస్ట్రీని ఆశీర్వదించి, ఈ పరిచర్యని దేవుడు ఆశీర్వదించి ఎక్కలేని ఎత్తైన కొండ వైపు ప్రభు నడిపించి స్తోత్రం. అనేకమైన పరిచర్యలతో దేవుడు విస్తరింపచేసి పెళ్ళగించక నేను నాటిదను, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని నేను ఆర్పువాడను కానని దేవుడు సెలవిచ్చినటువంటి ప్రభువును బట్టి ఆశీర్వదించి తన ఉన్నత శిఖరాగ్రములోకి ప్రభు తీసుకొని వెళ్ళిన గొప్ప దేవుని యొక్క మహిమను బట్టి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తోత్రం, స్తోత్రం. ఇంకా బిగ్గరగా దేవుని బిడ్డ, మన జీవితంలో అనేకమైన వాటికి మనకు పరిష్కారాలు నేడు ఉన్నాయి. కానీ ఆ 5 ఆడపిల్లలకు ఆ రోజు పరిష్కారం అనేది కూడా లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మధ్య వారి సమస్యకు పరిష్కారమే లేని సమయం అది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కొన్ని ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని సమస్యలకు నాకు పరిష్కారము లేదని ఎవరైనా ఇక్కడ కూర్చొని అనుకుంటూ ఉంటే, సకలమును పరిష్కరించగలిగిన, లేని దానిని కూడా ఉన్నట్లుగా పిలవగలిగిన వాడు మన దేవుడు. నమ్మి వాళ్ళ బిగ్గరగా చప్పట్లు పడదాం. లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలిగిన వాడు. హల్లెలూయా. దేనినైనా ఆయన నూతనముగా సృష్టించగలిగిన వాడు, నూతనముగా పిలచి రప్పించగలిగిన వాడు. ఆ మహాదేవుడు తెరిస్తే ఎవ్వరు ముయ్యలేరు, ఆయన మూస్తే ఎవ్వరు తెరవలేరు. హల్లెలూయా. ప్రస్తుత పరిస్థితుల్లో నా సమస్యకు పరిష్కారము లేదని బాధపడుతూ ఎవరైనా ఇక్కడ ఉండి వాళ్ళు గనక ఉన్నట్లయితే, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సమస్యకు పరిష్కారం ఇచ్చువాడు నేనే. ఇదిగో నేను మీ మధ్య ఉన్నాను, ఒక నూతన కార్యము చేయబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మి వాళ్ళు బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని గణపరుతాం శక్తివంతంగా. నా సమస్యకు పరిష్కారం నా దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుచూపు మేరలో లేదని నేను అనుకుంటున్నాను, కానీ అందుబాటులో ఉన్నంతగా నా దేవుడు సమస్యను పరిష్కరించబోతున్నాడు. పరిశోధనలు ప్రభు అనుమతిస్తే పరిష్కారము కూడా సిద్ధపరచగలిగిన మహాదేవుడు మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కని వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు మరి పిటి వర్గీస్ గారికి సర్వశక్తిని మినిస్ట్రీస్ తరపున అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియపడదాం. హల్లెలూయా. మరి దేవుడు చాలా గొప్ప కార్యాలు
మరి పరిశుద్ధాత్ముడు ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాటలు సంఘపక్షంగా దేవుడు తన నోట పలికిన ప్రతి మాటని కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు అనేకమైన అద్భుతాలు ఇంకా ఈ పరిచర్య ద్వారా ప్రభు ముందుకు తీసుకొని వెళ్ళాలని మనం అనునిత్యం కూడా మన ప్రార్థనలో వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. మంచిది. సెలెపహాదు యొక్క కుమార్తెలు వారు స్వాస్థ్యాన్ని పొందుకొని వారు మాత్రమే కాదు కానీ వారిని బట్టి ఇశ్రాయేలు జాతి యావత్తు కూడా ఒక గొప్ప అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. చాలా అద్భుతమైన వర్తమానం. మనం కూడా దేవుడిచ్చిన ఈ స్వాస్థ్యము అనేక మందికి దీవెనకరంగా ఉండునట్లుగా రాబోతున్న దినాలలో ఎబ్బేజు యొక్క సరిహద్దులు దేవుడు విశాలపరిచి దేవుడు ఆశీర్వదించినట్టుగా ఈ మినిస్ట్రీని ఆశీర్వదించునుగాక. దేవుడు విస్తరించునుగాక. విశాలమైన సరిహద్దులు దేవుడు ఏర్పాటు చేయునుగాక. ప్రార్థన చేద్దాం. మరి ఒక్కొక్క మాట ప్రవచనాత్మకంగా పలుకుతున్నప్పుడు దేవుడు తన దాసుడు నోట పలికాడు. దాని కొరకు మనం బలమైన ప్రార్థన చేస్తే అద్భుతముగా వాటిని మనం స్వతంత్రించుకోగలం. తిరిగి వాటిని మన కనులారా చూడగలం. మన జీవితంలో వాటిని అనుభవించగలం. దాని కొరకు ఒక పట్టుదలతో సంఘమంతా కూడా ప్రార్థన చేద్దాం. మరొక్కసారి దైవజనులకు నా ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. మరి వచ్చిన మీ అందరికి కూడా ఒక్క 10 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని మనము చక్కగా ముగించుకుందాము. మరి ఈ సమయంలో ఒక చక్కని పాట పాడుతుండగా మన కానుకని దేవునికి అర్పించుకుందాం. మన మధ్యలో ఉన్న కృపదాస్ ముందుకొచ్చి ఒక పాట పాడుతూ ఉంటాడు. మనందరం కూడా ఈ సమయంలో మన కానుకని దేవునికి సమర్పించుకుందాం. ఉన్నాడా? ఓకే, మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మన మధ్యలో ఉన్నటువంటి శ్రీని గారు వచ్చి పాట పాడతాడు. ప్రైజ్ లార్డ్. అందరికి కూడా పరిచారకులు మీ దగ్గరికి వస్తున్నారు. తర్వాత మన కృష్ణ తీసుకురండి బాబుని. ఈరోజు మన ఎదుట కనపడుతున్న కృష్ణ రజని వాళ్ళ వివాహమైన 13 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. 13 ఏళ్ళకి దేవుడు మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు ఈ బాబునిచ్చాడు. ఒక 1 year పూర్తి చేసుకున్నాడు. పేరు కూడా నేనే పెట్టా, వివేక్ అని. దేవుని కృపలో 1 సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న బాబు మరి మందిరం రోజే ఒక చక్కని అద్భుతంగా చాలా ప్రయత్నాలు చేశారు. ఎన్నో డాక్టర్ల చుట్టూ తిరిగారు. కానీ దేవుడు వారిని ప్రేమించి 13 సంవత్సరాల తర్వాత పొందుకున్న గర్భఫలం. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు అద్భుతాలు చేస్తాడంటానికి ఈ ఫ్యామిలీ మనందరికీ నిదర్శనం. మరి బాబు చిన్న కేక్ కట్ చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం ఈ కుటుంబం కొరకు. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వకృపానిధిగు మా తండ్రి, నీకు వందనాలు. నీ కుమారుడు కృష్ణాని రజనీని మీరు ప్రేమించారు. 13 సంవత్సరాల నిరీక్షణ యొక్క ప్రతిఫలముగా వాగ్దానము చేసిన నీ పుత్రుడైన స్వాస్థ్యముగా పొందుకున్నారు. సెలెపహాదు కుమార్తెలు ఎలా స్వాస్థ్యాన్ని పొందుకున్నారో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము. ఆలస్యమైన ఒక స్వాస్థ్యమైన బిడ్డను మీరు ఇచ్చారు. 1 సంవత్సర కాలము నీ కుమారుడు చక్కగా ఎదిగి వర్ధిల్లాడు. నీ కుమారుడు వివేక్ ఈరోజు మొదటి సంవత్సరం యొక్క పుట్టినరోజు జరుపుకుంటుండగా నీ కాపుదల ఈ చిన్న బిడ్డ మీద ఉంచండి. నీ కృప ఈ కుటుంబం మీద ఉంచండి. ఎదిగి వర్ధిల్లుతూ అయ్యా వివేకము కలిగిన వ్యక్తిగా, జ్ఞానము కలిగిన వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, నీకు ఉపయోగపడే పాత్రగా తన జీవితము యేసు నామములో కట్టబడునుగా కని ప్రార్థన చేస్తున్నాను. ఇలాంటి జన్మదిన వేడుకలు అయ్యా తన జీవిత కాలములో ఎన్నో జరుపుకోవడానికి కావలసిన దీర్ఘాయువును నీ కుమారుడికి ఇవ్వండి. సుఖ జీవంతో గడుచు సంవత్సరములు నీ కుమారుడికి ఇవ్వండి. గొప్ప ఆశీర్వాదంతో నింపమని ఈ కేక్ కట్ చేస్తుండగా మధురమైన జీవితముతో, రుచి కలిగిన జీవితముతో, అయ్యా శుచి కలిగిన జీవితముతో నిన్ను ఘనపరిచే కృప ఈ చిన్న బిడ్డ వివేకుకు దయచేయమని
యేసు నామం పేరిట ఈ బిడ్డను దీవించి ఈ కేక్ కట్ చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పట్టుకోండి మీరు కూడా పట్టుకోండి. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ వివేక్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ వివేక్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ శ్రేష్ఠ ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. గత 10 సంవత్సరాలు అద్భుతమైన రీతిగా ఈ పరీక్షలు మీరు దిగ్విజయంగా కొనసాగిస్తున్న కృపలకై నీకు వందనాలు. మరో నూతన సంవత్సరంలో కాలు మోపిన సందర్భముగా నూతన కృపతో, నూతన ఆత్మతో, నూతన శక్తితో, నూతన బలముతో అడుగు ముందుకు వేసే కృపను ప్రసాదించండి. ఈ కేక్ కటింగ్ ద్వారా ఈ ఆనందాన్ని మేమందరం పంచుకుంటూ ఉండగా ప్రతి హృదిలో ఆనందం వెల్లివిరియలాగున సహాయం చేయండి. యేసు దివ్య నామములో వేడుకొంచున్నాం తండ్రి. వార్షికోత్సవం దేవుడు ఘనమైన రీతిలో అద్భుతంగా ప్రభు జరిగించినటువంటి దేవుడు. ఒక గొప్ప బాధ్యతని ప్రభు మనకు అప్పగించినటువంటి రోజు. ఇంతవరకు చేసినది మనము కొంచెమే, ఇక చేయవలసింది, ప్రభు నడిపించాల్సింది ఎంతో ఉంది. గట్టిగా చప్పలు కొట్టాలి. హల్లెలూయా. చివరి ప్రార్థన అయ్యగారు ఆశీర్వాదాలు ఇస్తారు. మనం ముగించుకుందాం. అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకొని చివరి ప్రార్థనలు ఏకీవించండి. పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన పాస్టమ్ గారు అనంతరము వర్గీసయ్య గారు ఆశీర్వాదంతో ముగించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అందరం కూడా ప్రార్థనలోకి విద్దాం. తలలు వంచి మనందరి స్వాస్థ్యముగా ఇచ్చిన దేవుని మందిరాన్ని బట్టి ఈరోజు వార్షికోత్సవ సందర్భంగా ఈ దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోబోతున్నాం. దైవజనుడిది ఒక్కడిదే కాదు, క్రీస్తు సంఘంలో స్థాపించబడి రక్షించబడిన ప్రతి విశ్వాసి దీనిలో స్వాస్థ్యముగా భాగం పంచుకోబోతున్నాం కనుక అందరూ కూడా సంతోషిస్తూ ప్రభువులో ఆనందిస్తూ దేవుడు మనందరికీ పరలోక రాజ్యంలో సిద్ధపరిచిన ఆనందాన్ని బట్టి ఇంకా ఈ భూమిలో దేవుని కొరకు బలమైన ధ్వజమెత్తి దేవుని కొరకు పని చేయడానికి, దేవుని సహాయం కొరకు, దుష్టుని బంధించుట కొరకై యేసు నామములో శ్రేష్టమైన పరిచర్య చేయడానికి దుష్టుడి బంధకాలన్నిటి
ఇంటిని క్రీస్తు యేసు రక్తంతో బంధిస్తున్నాం. యేసు క్రీస్తు నామం పేరిట శత్రువైన దుష్టుని లయపరుస్తున్నాం యేసు నామములో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శబ్రీ ఖబబ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూడా ప్రార్థనలోకి స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రభబరబ్రిక ఈ స్క్రీదర బలకరౌ స్క్రీదర ఏ స్లౌరి ఖబబ పరిఖబరౌ రబబ పరిఖబ. దేవా స్తోత్రం, స్తోత్రం. మా పక్షమయ్యుండ దేవానికి స్తోత్రం. దేవా దీనులం రిక్తులం పనికిరాని వారం ప్రభువా, దేవానికి స్తోత్రం. దేవా ఈ పరిచర్యలో భాగమిచ్చిన ప్రభువానికి స్తోత్రం. పరలోక రాజ్యములోనైనా నీవున్న స్థలములో మమ్మల్ని చేర్చుకున్న దేవానికి స్తోత్రం. అపవిత్రులమైన మాకు పవిత్రతను దయచేసిన దేవానికి స్తోత్రం. దేవా మా యందున నీ క్షమాపణను బట్టి నీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. మా ఎట్లా చూపిన ప్రేమను బట్టి, మమ్మల్ని రక్షించుకున్న విధానమును బట్టి ప్రభువా, నీ రక్తము చేత కడగబడి తండ్రి ఒక కుటుంబంగా మమ్మల్ని మార్చినందుకు కొరకై మేమందరము పలు స్థలాలలో పలు జాతుల ప్రజల ప్రభు తండ్రి, ఎక్కడెక్కడో ఉన్నవారు ప్రభు, ఒకరికి ఒకరు అడ్రస్ తెలియని వారు నైనా దేవా ఐక్యపరిచిన తండ్రి నీకు స్తోత్రం. ఒక్క రక్తం క్రిందకు మమ్మల్ని తీసుకొచ్చిన ప్రభు నీకు స్తోత్రం. ఓ ప్రియదర హల్లెలూయా. ఒకే పాత్రలోనిది మేము సేవించగలిగినట్లుగా తండ్రి నీకు స్తోత్రం అయ్యా. నైనా ఈ సహవాసం భూమిలో పరలోకంలో ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రం. ఈ శుభ సందర్భంగా ప్రభా మేము ఈరోజు ఏర్పాటు చేసుకొని మా మధ్యలోకి నైనా నీ ప్రియ దాసుడు తండ్రి నైనా తండ్రి నీ దాసుల్ని మా మధ్యలోకి వర్గీస్ గారిని కూడా నీ తీసుకొని వచ్చి ఈరోజు మమ్మల్ని బలపరచుడికై మాకు ఇచ్చిన సందేశమును బట్టి సెలోపేహాదు కుమార్తెలునైనా స్వాస్థ్యము పొందుకున్నట్టుకు అర్హులు కాదు ప్రభా, మేము కూడా అర్హులం కాదయ్యా. ధైర్యం చేసి నీ అద్దకు రావటానికి ఏమాత్రపు యోగ్యత లేని వారు ప్రభు. దేవా హక్కుదారులము కానీ మాకునైనా నీవు కృప చూపించినైనా నీ చేతును విశ్వాసమునిచ్చి నీ అద్దకు చేర్చుకొని ప్రభు. దేవా మాకు కూడానైనా రక్షణ అనే స్వాస్థ్యాన్ని ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రం. పరలోక రాజ్యం అనే స్వాస్థ్యాన్ని మాకు దయచేసిన ప్రభువానికి స్తోత్రం. నీ దాసుల నోటి నుండి పరిచర్యను దీవించుట కొరకై ప్రభు సిద్ధపాటు చేసి తీసుకుని వచ్చిన ఆత్మ సందేశాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. ప్రతి మాటను ఫలింపులోకి తీసుకురండి ప్రభు. దానికి అవసరమైన ప్రార్థనాత్మను మా మీదకి కుమ్మరింపచేయండి ప్రభు. యేసు రక్తముతో ప్రభు మమ్మల్ని అభిషేకించండి ప్రభు. దేవానికి స్తోత్రమయ్యా. ఏ అంశం కొరకు ఏ రీతిగానైనా నీ సన్నిధిలో గడపవలెనో ప్రభా, ఎందరి ప్రార్థనలు దీనిలో ఇమిడి ఉన్నాయో ప్రభా, వారందరినీ వాడుకోండి ఈ సంవత్సరం ప్రభా. ప్రార్థనా పరులుగా దీవించండి ప్రభా. పరిచర్యని ఎత్తిపట్టినైనా నీ దగ్గరకు తీసుకురావటానికి ప్రభా అనేక మంది ప్రార్థనా పరులు లేవనెత్తండి ప్రభా. దేవానికి స్తోత్రం. దేవా ఇంతవరకు నైనా ఈ పరిచర్యను కొద్ది మందితో ఆరంభించిన ఈ పరిచర్యను ప్రభా చేతులు ఎత్తగలిగిన వారిని, సహకరించగలిగిన వారు, పరిచర్య భారం పంచుకొనగలిగిన వారిని దేవా లేవనెత్తండి అయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. మోసే చేతులు బరువెక్కుతున్నప్పుడు ఆరోను ఊరలు లేవనెత్తుకున్నట్టుగా దేవా మా మధ్యలో ప్రభా దైవజనుని చేతులను ఎత్తి పట్టుకునే బిడ్డలను లేవనెత్తండి ప్రభా. దేవా నీకు స్తోత్రం. ప్రార్థన సహకారం అందించే బిడ్డలను యేసు క్రీస్తు నామములో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం. పరిచర్యకు అండగా ప్రభా మీరుండమని ప్రార్థించుకుంటున్నాం అయ్యా. తండ్రి ఇది నీదై ఉన్నది ప్రభా. ఎక్కడ ఏ విషయంలో అతిశయించు సమస్త మహిమ ఘనత నీకే చెల్లగలుగునట్లుగా దేవా దీన్ని కాపాడుకోగలిగిన గొప్ప శక్తిని మాకు దయచేయమని సంవత్సరం అంతా కూడా ప్రభా ప్రారంభించబోతున్నాం. తిరిగి నూతన పరిచర్య ప్రభువానికి స్తోత్రం ప్రభా. దేవా ఈ పరిచర్యను నైనా తండ్రి ప్రతి నెల ఫలించే పరిచర్యగా దీవించండి ప్రభా. ప్రతి నెల కాయలు కాయగలిగిన అనుభవం ప్రభా. నీటి ఓటల యొద్దనైనా వేరు పారినైనా ఫలించగలిగిన అనుభవం ప్రభా. అనేక మందిని రక్షించుకుంటూ వెళ్ళగలిగిన నూతన అనుభవం దయచేయమని ప్రార్థిస్తున్నాం.
అనేక మందికి ఓటలు అందించే వారిగా దీవించండి. అనేక చోట్లకి ప్రవహించే పరిచర్యగా దీవించండి దేవా. ఇది ప్రవాహం వలె అయ్యా తండ్రి, గ్రామాలను దాటుకుంటూ ప్రభా, పట్టణాలను దాటుకుంటూ ప్రభా, అనేక ప్రజల యొద్దకు వెళ్ళగలుగునట్లుగా, విగ్రహారాధికుల మధ్యకు వెళ్ళగలుగునట్లుగా, క్రీస్తు నామము ఎరుగని ప్రజల మధ్యలో ఈ సువార్తను ప్రభా తీసుకొని వెళ్ళి ప్రభా అక్కడున్న వారికి ఓటలను అందించడానికి శక్తిని దయచేయండి అయ్యా. మా ఊటలను బలపరచండి అయ్యా, క్రొత్త ఊటలుగా చేయండి, క్రొత్త తైలముతో అభిషేకించండి, నూతన పరిచర్యను దయచేయండి అయ్యా. పాత అనుభవాల నుంచి దూరపరిచిన ఆయన నూతన సంవత్సరంలో నూతన అనుభవాలు చూడడానికి, సంవత్సరం మారింది, మా బ్రతుకు కూడా మారాలని ప్రార్థించుకుంటున్నాం. మా పరిచర్య కూడా మారాలి ప్రభా, పరిచర్య వివరాలు మారాలి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. గత కాలంలో ఉన్న సాక్ష్యము కాక ప్రభా, ఇదిగో తండ్రి నూతన సంవత్సరంలో సాక్ష్యము క్రొత్తదిగా ఉండగలుగునట్లుగా చేయండి అయ్యా దేవా. నూతనమైన మాటలు మా నోట ఉండగలుగునట్లుగా మాట్లాడగలిగిన కృప దయచేయండి అయ్యా. అయ్యా పాత మాటలే కాదయ్యా, పాత వాక్యమే కాదయ్యా, పాత విధానంలోనే సేవించడం కాదు ప్రభా దేవా. ఇంకా మేము తెలుసుకోవాల్సినటువంటి అనేక అంశాలు ఈ సంవత్సరంలో నూతన కోణంలోకి ముందుకు వెళ్ళి తెలుసుకోగలిగిన కృప దయచేయండి. సంఘమంతటిని ఆశీర్వదించండి. నీ దాసులు పలికిన రీతిగా, నీ దాసులకి ఇచ్చిన కృప సంఘమంతటి మీదకి దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘమంతటిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని తాకమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్య నీడలో ఉన్న ప్రతి వారికి నైనా విశ్రాంతి కలిగించమని వేడుకుంటున్నాం. యేసయ్యానికి స్తోత్రం. అయ్యానైనా మేము కూడా ప్రార్థించుకున్నాం. మా ప్రార్థన మనవులని సన్నిధిలో అంగీకారంగా చేసుకుని తగిన సమయంలో ప్రతిఫలాలు పొందుకునే మేలును దయచేయండి. ఈ సంవత్సరంలో నూతన ఆరంభాలు జరగగలుగునట్లుగా, నూతన ఆరంభాలు నైనా ప్రారంభించబడగలుగునట్లుగా, నూతన ప్రణాళిక ప్రారంభించబడగలుగునట్లుగా మాకు ఒక టైం టేబుల్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మా యజమానుడు అయిన నీ యొద్ద మొర్ర పెట్టుకుంటున్నాం. మేము చేయవలసిన పరిచర్య వివరాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళవలెనో ప్రభా నీ నమూనా మాకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. నీతో మీట్ అవుతున్నాం ప్రభా, నీ సలహా కోరుకుంటున్నాం ప్రభా, నీ ఆలోచన కొరకు అడుగుతున్నాం ప్రభా దేవా. ఈ రోజునైనా నువ్వు వెళ్ళమన్న దారిలో మేము వెళ్తానికి, నువ్వు వెళ్ళమన్న సమయాల్లో పని చేయడానికి నీ కృప దయచేయి. నీ దాసులు సమయం అనక సమయం అనక ప్రయాసపడగలిగిన ఆలయక సలైక శక్తిని దయచేయి. పక్షి రాజు యవనం వంటి శక్తిని మీరు దయచేయి తండ్రి. పరిచర్యకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లనివ్వకుండా కృపా సహాయాన్ని కోరుకుంటున్నాం. ఒక బలమైన పరిచర్య చేయాలని ఈరోజు మేము ఆశపడి ఆశలు తీర్చండి, ఆశలు తీర్చండి, ఆశలు తీర్చండి. నీ ఆశ భంగము కానేరదని సెలవిచ్చినది ఇది. ముందుకు నిశ్చయముగా మాకు మంచి గతి రాగలుగునట్లుగా ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. నీ ఎదుటనైనా వినయముగా అడుగుతున్నాం. ఓ మొర్ర పెట్టుకుంటున్నాం ప్రభా, సాగిల పడుతూ ఉన్నాం ప్రభా. మా ప్రార్థన మనవులు నీ దగ్గర విన్నవించుకుంటున్నాం, విజ్ఞాపన చేస్తూ ఉన్నాం ప్రభా. విజ్ఞాపనకర్తలుగా మా సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. అధికారుల కొరకు, లోకమందరి కొరకు, మనుషుల కొరకు తండ్రి, ప్రస్తుత కాలమందున దురాత్మలతో పోరాడగలిగిన శక్తిని మాకు దయచేయి. దేవానికి స్తోత్రాలు. నీ సంకల్పానుసారంగా నడిచే సంఘంగా ఈ సంఘాన్ని దీవించి ఎంతో ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి అంశంలో మంచిగానైనా మీరు ముందుకు నడిపించారు. ఇక ముందున్నటువంటి ప్రభా ప్రేమ విందును కూడా చక్కగా జరిగించి నీ నామానికి మహిమ తీసుకొచ్చుకొని ఎంతమంది అయితే బిడ్డలు ఇక్కడికి వచ్చారో, పాల్గొన్నారు, ఈ యానివర్సరీకి వెళ్ళాం, ఆశీర్వదించబడ్డాం, చక్కటి మేలు మేము పొందుకున్నాం, దైవజనుని నోట దీవెన పొందుకున్నామని అయ్యా సంవత్సరం అంతా ఈ ప్రసంగం గురించి మాట్లాడుకోగల రీతిలో మరచిపోకుండా ముద్ర వేయబడిన అనుభవాలు పొందుకోవటానికి అయ్యా ఇట్టే మరిచిపోయినట్టుగా కాక అవి శాశ్వత ముద్ర మా జీవితాల మీద పడినట్లుగా అయ్యా నీ స్టాంపు మా మీద వేయండి అయ్యా. నీ వాక్యం అనే ముద్ర మా మీద వేయండి ప్రభా. ఈనాటి పలికిన ప్రతి పలుకు ఒక ముద్ర వలే ప్రభా నీ యొద్దకు తగిన సంతకం కొరకు తీసుకొస్తున్నాం. నీ ఆమోద ముద్రను మా లిస్ట్ మీద వేయమని ప్రార్థిస్తున్నాం. కృపకు నైనా పాత్రలుగా
విధంగా చేసి దీనులము అడగటానికి యోగ్యులము కాదు, కానీ నాయన మాకిచ్చిన అధికారంతో, మాకిచ్చిన దేవుని పిల్లలమైన అధికారంతో సొంత ప్రజలం వలె ప్రభా తండ్రిని అడిగిన స్వాస్థ్యముగా ఇక మేము కూడా నీ స్వాస్థ్యాన్ని అడుగుతున్నాం. మా అందరికీ దీవెన కలిగించమని, మా ప్రార్థన ఆలకించమని, పరిచర్యను ఎత్తిపట్టమని, ప్రకటించడానికి వచ్చిన నీ దాసులు వర్గీస్ గారిని కూడా, వారి సేవను కూడా నిండారుగా ఆశీర్వదించమని అయ్యా. ఈరోజు పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా, నూతనంగా వచ్చిన వారిని కూడా ఆశీర్వాదకరంగా తీసుకుని వెళ్ళమని ప్రభు నామములో శుభం పలుకుతూ యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, ఆదరణిచ్చే పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సాన్నిధ్యం 10 వత్సరములు ముగించుకొని 11వ వత్సరములో ప్రవేశించిన ఈ సర్వశక్తిని మినిస్ట్రీస్కు, ఇందులో ఉండే సంఘాలు, విశ్వాసులు, వారి కుటుంబాలు, దైవజనులు, వారి కుటుంబము, దైవజనులు అందరి కుటుంబాలకు సదాకాలం తోడయుండి విజయ పదములో ఈ పరిచర్యలు పయనింపజేయునుగాక. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ ప్రభు పేరిట వందనాలు.